కోడిగుడ్డు పులుసు చాలా రకాలుగా చేస్తారండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క ముద్ద కూడా అన్నం మిగిల్చకుండా తినేస్తారనమాట. ముందుగా స్టవ్ పై మూకుడు పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ కన్నా తక్కువ ఆవాలు, అంతకన్నా తక్కువ మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నువ్వులు, అలాగే ఎండు కొబ్బరి వేసి ఫ్రై చేసి, ఎండు కొబ్బరి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత మిక్సీలో వేసి మెత్తటి పౌడర్లా చేసి పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ పై మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇందులో కొంచెం ఉల్లిపాయలు ఎక్కువే వేసుకుంటాము. ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను నేను. ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్న ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే కారం, పసుపు, ఉప్పు అన్నీ వేసేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకొని ఇందులోకి చింతపండు పులుపు వేసేసుకోవాలన్నమాట. తగినంత వాటర్ వేసుకుని కొంచెం మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసేసుకొని కొంచెం దగ్గరకంట అయిన తర్వాత కోడిగుడ్లు, కొంచెం బెల్లం వేసేసుకోవాలన్నమాట. తర్వాత లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసుకుని దగ్గరకంట ఎగరనిచ్చేస్తే కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోతుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది. ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.